కరివేపాకు యాజమాన్యం అంటే తెలుగులో కరివేపాకు నిర్వహణ లేదా కరివేపాకు సాగు పద్ధతులు అని అర్థం. అంటే కరివేపాకు మొక్కను పెంచడం, సంరక్షించడం మరియు దాని నుండి మంచి దిగుబడి పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం. ఇందులో కరివేపాకు మొక్కను నాటడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం, చీడపీడల నుండి కాపాడటం మరియు సరైన సమయంలో కోత కోయడం వంటివి ఉంటాయి. వివరణ: 1. నాటడం. కరివేపాకు మొక్కను కుండీలో లేదా నేలలో నాటడం. కుండీలో నాటేటప్పుడు కోకోపీట్, వర్మీకంపోస్ట్ మరియు మట్టిని కలిపి ఉపయోగించాలి. 2. నీటి యాజమాన్యం. కరివేపాకు మొక్కకు సరిపడా నీరు అందించాలి, కానీ ఎక్కువ నీరు పోసి మొక్కను కుళ్ళిపోకుండా చూసుకోవాలి. 3. ఎరువుల యాజమాన్యం. పెరుగు లేదా ఇతర సేంద్రియ ఎరువులను ఉపయోగించడం ద్వారా కరివేపాకు మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది. 4. చీడపీడల యాజమాన్యం. కరివేపాకు మొక్కకు చీడపీడలు సోకకుండా జాగ్రత్త తీసుకోవాలి. అవసరమైతే సస్యరక్షణ మందులను ఉపయోగించాలి. ఇంకా 5. కోత. కరివేపాకు మొక్క పెరిగిన తర్వాత ఆకులను కోసి ఉపయోగించుకోవచ్చు. కొమ్మల చిగుర్లను కత్తిరించడం ద్వారా మొక్క మరింత గుబురుగా పెరుగుతుంది. కరివేపాకు సాగులో ఈ యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఇంటి అవసరాలకు సరిపడా కరివేపాకును పొందడంతో పాటు అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. Subscribe and like Terrace Farm.